చెప్పండి. ప్రియమైన సహోదరులరా, మన ప్రియ సహోదరుడు ఉస్మే మధు ఈ లోకయాత్రను సాలించి దేవుని పిలుపు మేరకు ఆయన రాజ్యంలోనికి వెళ్ళడానికి సమయం వచ్చేసింది. రాత్రి దేవుడు బిడ్డ తిరిగి రమ్మని పిలువగా భూసనికి వెళ్ళిపోయారు. దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఇలా వ్రాయబడి ఉంది. ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధుల్లో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. మన్నైనది వెనకటి వల్లనే మరల భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ లోకంలో చాలా రకాలైన వస్తువులు మనకు కనబడతాయి. వెండితో చేసిన వస్తువులు, బంగారంతో చేసిన వస్తువులు, మట్టితో చేసినవి, ఇనుముతో చేసినవి మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి. ఒక్కొక్కటి దాని అందం దానిది, దాని ప్రత్యేకత దానిది, దానివల్ల ఉపయోగం ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది. మనం వాడుకలు అవన్నీ కూడా మనకు అవసరమే. అన్నిటిని ఇష్టపడే కొంటాం, అన్నిటిని ఇష్టపడే సమకూర్చుకుంటాం. అయితే వాటన్నిటికీ ఒక ముగింపు ఉంది. మట్టి కుండ త్వరగా తన ఉనికిని చాలించుకుంటుంది. ఇనుము కాస్త ఎక్కువ కాలం ఉంటుంది, వెండి ఇంకొంచెం ఎక్కువ కాలం ఉంటుంది, బంగారం ఇంకొంచెం ఎక్కువ కాలం ఉంటుంది. కానీ ఏదో ఒక రోజున ప్రతిదానికి ముగింపు ఉంది. అలాగే మనిషి కూడా ముగింపు ఉంది. అయితే వాటికి మనిషికి తేడా ఏంటి అని అంటే, మనిషికి ఈ భూమి మీద మాత్రమే ముగింపు ఉంది. కేవలం తాను ధరించిన శరీరానికి మాత్రమే ముగింపు ఉంది. మట్టితో చేయబడిన శరీరం మరలా ఇదిగో మట్టిలోనికి వెళ్ళిపోతుంది. కానీ లోపల ఉన్న ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరకు తిరిగి వెళుతుంది. వెండి తాడు విడిపోతే అక్కడితో అయిపోతుంది దాని సర్వీస్. కుండ పగిలిపోతే అది భూమికి చేరిపోతుంది, దాని కథ అక్కడితో ముగించబడుతుంది. బంగారం కూడా అరిగిపోతుంది, తరిగిపోతుంది, ఇక వాటి ఉనికి అనేది లేదు. కానీ మనిషికి నిత్యమైన ఉనికి పట్టుంది. అంటే మనిషి నిత్యం ఉంటాడు. అది ఇక్కడ కావచ్చు, అంటే దేవుడు ఉండే స్థలంలో కావచ్చు, దేవుడు ఉండని స్థలంలో కూడా కావచ్చు. ఎందుకంటే మానవ జీవితం తర్వాత ఈ ఆత్మ దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళాలి. అయితే దేవుడు పరిశుద్ధుడు గనక పరిశుద్ధంగా ఉన్నవారు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతారు. మిగిలిన వారు దేవుడు ఉండని చోటుకి వెళ్తారు. దాన్ని అగ్నిగుండం అంటాం, నరకం అంటాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతనలు పడడమే అక్కడ. దేవుడు ఉండే చోటుకి వెళితే అక్కడ ఏ యాతన ఉండదు, సంతోషమే ఉంటుంది. నిత్యము సంతోషించే స్థలం అది. దేవుడు వారితో కలిసి జీవించే చోటది. ఆకలి దప్పులు ఉండవు, చీకు చింతలు ఉండవు, దుఃఖము, వేదన, నిట్టూర్పు ఇవేవి కూడా అక్కడ ఉండవు. కనుక మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒక నిత్యమైన ఉనికి పట్టుకు వెళ్తారు. అది యాతన పడేది కావచ్చు, యాతన లేని స్థలం కావచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలోనికి దేవుడు మనందరినీ యథార్థవంతులుగా పుట్టించాడు, నీతిమంతులుగా, పరిశుద్ధులుగానే పుట్టించాడు. కానీ వివిధమైన తంత్రాలు మనమే కల్పించుకున్నాం. అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఒక మార్గం తెరిచాడు. ఎవరైతే తాను పాపిలని గ్రహించి తన పాపమును ఒప్పుకొని విడిచిపెడతారో వారిని కనికరించి ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా వారికి పవిత్రత కలుగజేసి పాపక్షమాపణిచ్చి తన వలే మరలా
నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చడానికి ఒక మార్గాన్ని దేవుడు మన కోసం తెరిచాడు. మరి మధు ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు కనుక గతంలో తాను తెలియజేసిన ప్రతి పాపం నుంచి విడుదల పొంది నీతిమంతుల జాబితాలో పరిశుద్ధుల జాబితాలో చేర్చబడడానికి దేవుడు కృప చూపించాడు. అందుకని ఈరోజు ఆ విడుదలకు వచ్చే కొంత ఆదరణ మనకు కలుగుతుంది. ఒకవేళ మన మధ్యలో లేడు కానీ ఆయన నిత్యమైన ఉనికి పట్టు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు అని. ఒకవేళ పాపం నుంచి విడుదల పొందకుండానే ఇలాంటి పరిస్థితి ఎదురైతే మట్టి దేహం మట్టిలో కలిసిపోతుంది. ఐశ్వర్యవంతుడిదైనా ఆ మట్టిలోనే పెట్టాలి, భేదవాడిదైనా ఆ మట్టిలోనే పెట్టాలి. చదువుకున్నవాడిదైనా అదే మట్టిలోకి వెళ్తుంది, చదువు లేని వాడిదైనా అదే మట్టిలోకి వెళ్తుంది. ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా పూడ్చినా కాల్చినా అలా గాలికి వదిలేసినా కూడా మట్టి దేహం మట్టిలో కలిసిపోతుంది. అది పెద్ద ప్రాముఖ్యమైన సంగతి కాదు. కానీ ఆ మట్టి దేహాన్ని ఆ రోజు వరకు ధరించినటువంటి ఆత్మ ఉందే, అది ఎక్కడికి వెళ్ళబోతుంది అనేది ఒక ప్రశ్న. మనకున్న బిజీ షెడ్యూల్లో ఇలాంటి ఆలోచన చేయడానికి మనకు తీరుబడి లేదు. ఎందుకంటే అందరికీ చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎవరి రిస్కులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి టార్గెట్లు వాళ్ళకు ఉన్నాయి. ఇలాంటి బిజీ లైఫ్లో మరణాల గురించి ఆలోచించే తీరిక కూడా ఈరోజు చాలామందికి లేదు. అయితే కనీసం ఇలాంటప్పుడైనా మరణాన్ని గురించి ఆలోచన చేయాలి. ప్రతిదానికి ముగింపు ఉన్నప్పుడు నాకు కూడా ఒక ముగింపు ఉంటుంది ఈ భూమి మీద. ఈ భూమి మీద ముగింపు ఉన్నప్పుడు ఆ ముగింపు తర్వాత నేను ఎక్కడికి ప్రవేశించబోతున్నాను, ఏ నిత్యమైన ఉనికి పట్టుకు వెళ్ళబోతున్నాను అనే సంగతి ఒకంత ఆలోచన చేసి దాని గురించి జాగ్రత్త పడవలసిన అవసరము ప్రతి వ్యక్తి మీద ఉంది. ఈరోజు మధు ఇలా జరుగుతుందని, ఇలా మన కళ్ళ ముందే మట్టిలోనికి ఆ శరీరం వెళ్ళిపోతుందని మనం ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే చిన్న వయసు కుర్రాడు, చాలా భవిష్యత్తు ఉంది. ఇప్పుడప్పుడు అసలు అంటే ఆలోచన కూడా ఎవరికి ఊహకు అందదు. ఈరోజు ఉదయం నుంచి మనం ఇంచుమించుగా మనం అందరం కూడా షాక్